పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క వాళ్ళ ఊర్లోనే ఉన్నాం మనం, నల్లబెల్లి గ్రామం. సో పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది జనాలు గుమికూడిళ్ళు, నాయకులు వచ్చిళ్ళు. వాళ్ళకి చివరి అంతిమ యాత్రలో పాల్గొనాలన్నటువంటి దాంతో ఎక్కడెక్కడో జిల్లాలకు అతీతంగా వచ్చినటువంటి, పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కనబడతా ఉన్నారు. సో ఇక్కడ దాన సంస్కారాలు అయ్యేటువంటి ప్లేస్ దగ్గరనే ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఈ దాన సంస్కారం అయిపోయేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ప్లేస్ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది. దాన సంస్కారాలు సైతం కూడా, అంత్యక్రియలు కూడా పూర్తిగా ఈ యొక్క నల్లబెల్లి గ్రామంలో ఉన్నటువంటి తన సొంత ల్యాండ్లోనే ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక పక్కన అక్కడ కూడా అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ గ్రామస్తులు ఇక్కడ అంతా కూడా ఉన్నది వీళ్ళంతా కూడా. సో ఈ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో పాటు ఈ గ్రామస్తులే వాళ్ళు కనబడుతున్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరోసారి పెనవేసుకునేందుకు వాళ్ళంతా కూడా అంతిమ యాత్రలో పాల్గొనాలి, చివరిసారిగా పెద్దికి నివాళులు అర్పించాలన్నటువంటి ఒక ఆశయంతో వచ్చినటువంటి వాళ్ళు కనబడుతున్నారు. పెద్దితో పాటు ఒక సహచర ఉద్యమకారుడు సైతం కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు గ్రామస్తులు సైతం కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు వేముల రాజు, మాది ఇదే గ్రామం నల్లవెల్లి. సో నేను తెలంగాణ ఉద్యమంలో అన్నతో కలిసి పనిచేసినాము. సో ఆయన అప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి, సో మేము ఇక్కడ జేఏసీగా నల్లబెల్లిలో నేను ఇక్కడ చైర్మన్గా ఉన్నాను, జేఏసీ చైర్మన్గా. సో ఆయన నిత్యం రోజు ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాల్ని రోజు మాట్లాడుకునేది, ఏ రోజుకి ఆ రోజుకి ఎప్పటికప్పుడు. మేము ఇక్కడ ఆయనకి ఎక్కడ కూడా తలవంపులు తీసుకురావద్దు, ఉద్యమం నినాదం సజీవంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఆయన చెప్పేది ఎప్పటికీ. దానికి అనుగుణంగానే మేము ఇక్కడ పనిచేయడం జరిగింది. సో వాస్తవంగా ఏంటంటే ఏ పద్ధతిలో చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరెవరిని దీంట్లోకి తీసుకురావాలి అనేటువంటి విషయాలని రోజుకు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా ఫోన్ ద్వారా మాట్లాడుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు ఇక్కడ ఉద్యమాలు నడపడం జరిగింది. నిరంతరం ఉద్యమం చేయడంలో నల్లబెల్లి వారి యొక్క సూచనల మేరకు నల్లబెల్లిలో సఫలీకృతమైన అని చెప్పేసి అని భావిస్తాం. ఆ జిల్లాలో కూడా వారికి సొంత మండలం అని చెప్పేసి అని వారికి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. వారు కూడా నల్లబెల్లికి ఎప్పుడు ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పేసి అనేటువంటి ఆలోచనతోటి ఎవరు పోయినా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరు పోయినా కూడా అందరినీ కలుపుకపోయి, సో వారికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అవి తీర్చేంతవరకు కూడా వాటి ఎమ్మడిపడి వాటిని అక్కడ పని కంప్లీట్ చేసిన తర్వాతనే ఆయన ఇంటికి పోవడం అలాంటివి జరిగేది. చాలా సందర్భాలు ఉద్యమకారుడు అంటా ఉన్నారు, నీతో ఉన్నటువంటి సత్సంబంధం. సో ఎట్లా చూస్తున్నావు ఇక్కడ? ఎన్ని గంటలకు మీకు తెలిసింది చనిపోయినటువంటి వార్త తెలియగానే ఎట్లా ఫీల్ అయినారు? మేము నిత్యము ఎప్పుడైతే రోహిణిలో ఇట్లా జరిగింది అని చెప్పేసి నీ చెప్పినప్పటి నుంచి వెళ్ళి ఇక టీవీలోకి అతుకపోయి ఉన్నాము. రాత్రి సో 11 గంటలకు స్టార్ట్ చేసినాము మేము. 11 గంటల నుంచి మళ్ళీ టీవీ ఆన్ చేసుకునే చూసుకుంటూ ఉన్నాము. 11:51 ఇట్లా సో చనిపోయిండు అని చెప్పేసి అని తెలియగానే నల్లబెల్లికి ఒక పెద్ద దిక్కు వేయండి అనేటువంటి ఒక బాధ అందరి లోపల ఉన్నది, మా లోపల కూడా ఉన్నది. సో అతను రాజకీయ అరంగేట్రం చేయకముందు లక్షలు కార్పొరేట్లతోటి ఉండేటువంటి నల్లబెల్లి అంటే గీతలు గీసుకొని గెట్లు కదా పంచాయతీ, ఒడ్ల పంచాయతీ పెట్టుకున్నట్టు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ రాజకీయ పార్టీలని వాటి యొక్క చేసుకుంటూ ఉండేది. ఎప్పటికీ గొడవలతోటి ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఒక శాంతియుత వాతావరణంలో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పడంలో ఆయన మాత్రం సఫలీకృతమైండు. సో ఆయన లేని లోటు అనేది యావత్తు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది. కేసీఆర్కి కూడా ఒకనొక సందర్భంలో సలహాలు సూచనలు ఇచ్చేటువంటి స్టేజ్కి పోయిండు అని చెప్పేసి మేము ఇక్కడ గర్వంగా చెప్పుకునేది. ఆయన ఇచ్చే అటువంటి సూచనలు కూడా కేసీఆర్ గారు కూడా కొన్ని సందర్భాలలో తీసుకొని వాటిని అమలు చేసినటువంటి సందర్భాలు. ఎక్కడ బహిరంగ సభ అయినా కూడా దానికి పూర్తి బాధ్యతను ఈయనకి అప్పచెప్పడం అనేది, ఈయన ఆ నిర్వహణ మొత్తం టోటల్గా నిర్వహణ బాధ్యతలన్నీ మీదేసుకొని 100% ఆ బాధ్యతను ఏదైతే అప్పచెప్పిల్లో 100% దాన్ని పూర్తి చేసి దాదాపుగా ఏ రోజు కూడా ఎక్కడ బహిరంగ సభ జరిగినా కూడా ఎక్కడ తలవంపులు తీసుకురాకుండా మొన్న జరిగినటువంటి ఎలకతుర్తి బహిరంగ సభలను అయితే ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసాం. స్టేజ్ ముఖాన్ని వదిలేదు. అక్కడ ఉండబడే అటువంటి వాళ్ళందరినీ ఆ ట్రాఫిక్ క్లియర్ పోలీసులు చేతులు ఎత్తేసినా కూడా మొత్తం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు అక్కడ ఉండి ట్రాఫిక్ పోలీసులకంటే ఆయన ఒక మాట అంటే ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో. మీరు ఆయనతో పాటు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి తెలియదు కాబట్టి నాకు కొంతమందిని నమస్తే పెడితే కూడా నేను నమస్తే పెట్టలేనటువంటి నాకు ఒక కన్ను కనపడేది, నాకు కుడి కన్ను నాకు కనపడేది అని చెప్పేసి ఆయన మాట. నిజంగా ఆయనకు కన్ను కనపడదు. ఏమైంది అసలు ఆ కన్నుకి?
అది ఉద్యమంలో టీయర్ గ్యాస్ తోటి కొట్టినప్పుడు అది ఒక కన్ను కుడి కన్ను పోయింది అనేది మనకు ఆయన బహిరంగ సభలో చెప్పేంత వరకు తెలియదు. అంతకుముందు మాతో అయితే ఆ కాలుకు అయితే దెబ్బ తాకిందనే విషయం తెలుసు, కాలులో రాడ్ వేసింది అనే విషయం తెలుసు. ఆ కారుకు రాడ్ వేసుడు కూడా వరంగల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసే క్రమం లోపల పోలీసులు ఆయనను తోసేయడం, దాని మీదకి వెళ్ళి కొంత అది కావడం, అక్కడ కాలు ఇరిగిపోయింది. ఆ కాలు ఇరిగినప్పటి నుంచి వెళ్ళి కొంత దాంట్లో రాడ్ గీడి వేసినటువంటి విషయం అది తెలుసు. కానీ కంటి విషయం అయితే ఆయన ఇట్లా నా మీద ఇట్లాంటి అపోహలు వస్తున్నాయంట. నాకు వాస్తవంగా టీయర్ గ్యాస్ తోటి కొట్టడం వల్ల రైట్ సైడ్ మొత్తం పోయింది అని చెప్పి ఆయన ఓపెన్ అయ్యేంత వరకు కూడా మాకు తెలియదు. సో ఎవరిని కూడా ఆ రకంగా చూడలేదు, కొంతమంది గర్వం అనేది ఉండకపోయేది, ఎవరిని కూడా ఆ పద్ధతిలో చూడలేదు, ఈ రోజు కాదు ఆ రోజు కాదు. ఆయన రాజకీయాలు స్టార్ట్ చేయకముందు అట్టుడికిపోయేది నర్సంపేట నియోజకవర్గమే. దీనికి ఒక పేరే ఉండే, ఇది ఎప్పుడు రగులుతున్నది నర్సంపేట అని చెప్పేసి అనేటువంటి ఒక పేరే ఉండే. నర్సంపేట నియోజకవర్గాన్ని మొత్తంలో ఒక శాంతియుత మార్గంలో తీసుకురావడానికి అయితే ఆయన శాశక్తుల ప్రయత్నం చేసిండు. ఆయన ప్రయత్నాలు అన్నీ సఫలమైనవి, ఏ ఒక్కటి కూడా విఫలం కాకుండా అన్నీ కూడా సఫలమైనవి. రైట్. మీరు ఇదేనా, ఈ గ్రామమేనా మీది? కానీ మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం ఆయనతో పాటు. అంటే ఒక క్లాస్ తక్కువ కానీ ఒకటే క్లాస్ లెక్క తిరిగేది అందరం. ఆయన పార్టీలో పని చేసినప్పటి నుంచి కూడా మేము అంతా కలిసే చేసేది. మేము ఫస్ట్ బ్యాచ్ ఆయనతోటి మేమే తిరిగినాం. ఇప్పుడు మాకు పెద్ద అండ పోయింది. ఎట్లా జీర్ణించుకుంటున్నావా చచ్చిపోయింది అని చెప్పేసి అన్నటువంటి ఆ మాటని? మస్తు బాధాకరంగా ఉన్నది, ఏం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. సో మొదటిసారి తెలవంగానే ఏమనిపించింది? చాలా దగ్గర ఉన్నటువంటి మిత్రుడు, చాలా దగ్గర మిత్రుడు, చాలా ఇబ్బంది అనిపిస్తాను. ఎప్పుడైనా ఊహించలా మీరే మీ చేతులతో ఒక కట్టేయాల్సి వస్తుందని చెప్పేసి? ఎప్పుడైనా ఇంత పరిస్థితి వస్తుందని ఇప్పటి వరకు అనుకోలేదు. ఆయనకి ఇంత అవుతుంది అనుకోలేదు నిన్నటి వరకు కూడా. ఏంటిది మరి, ఏమైనా ఉండేది ఇంతకుముందు గతంలో ఏమైనా హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా లేకపోతే ఇంకా ఏం లేదు మరి, అదంతా మాకు తెలియదు. ఎందుకంటే ఈ ఊరే కాబట్టి దగ్గర కదా, తెలుసా మీకు? తెలియదు, అంత తెలియదు. గతంలో ఏమున్నట్టుగా తెలియదు. మంచిగానే ఉండే, అందరితోటి యాక్టివ్గా మంచిగా మాట్లాడేది అట్లా ఉండే. ఇట్లా ఒకటేసారి ఇట్లా వరకు మస్తు ఇబ్బంది బాగా ఇస్తాను. మీకు ఎట్లాంటి సంబంధం ఉంది పెద్దతోటి? మమ్మల్ని మేనమామలని పిలుస్తాడు. మేము వైశాసు వాళ్ళు రెడ్డిస్. విషయం ఏంటంటే నల్లబెల్లి మండలాన్ని దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిండు. 3 గిన్నిస్ రికార్డులను తీసుకొచ్చి మా గ్రామానికి పంచిపెట్టిండు. ఏ విధంగా అంటే, ఒకటి ఐసోలేషన్ సెంటర్, ప్రపంచ స్థాయిలో సొంత ఖర్చులతోని తన క్యాంపు కార్యాలయానికి ఎదురుగా డిగ్రీ కళాశాలను ఐసోలేషన్ సెంటర్గా ఏర్పాటు చేసుకొని కరోనా బాధితులను సొంత బిడ్డలుగా తీసుకొని ప్రత్యేక డాక్టర్లను పెట్టి వాళ్ళకి సంబంధించిన భోజనాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు పర్యవేక్షించి అదొక గిన్నిస్ రికార్డు తీసుకున్నాడు. ఇంకొకటి 2010లో ఉవ్వెత్తున లేస్తున్న తెలంగాణ ఉద్యమంలో సింహగర్జనను ఏర్పాటు చేసి ప్రాంతీయవాదాన్ని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చి రెండోది. మూడోది మంకీ ఫుడ్ కోర్ట్ అనే దానికి ఆజ్యం పోసి దాన్ని తయారు చేసి పెట్టిన మహనీయుడు మా గ్రామవాసి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనకు పూర్తి శాకాహారం అండి. ఆయన టీ, కూల్ డ్రింకు, హాట్ డ్రింకు, నాన్ వెజ్ లాంటిది ఏది తినడు, సాత్విక భోజనం తింటాడు. ఆయన ఆరంగేట్రం ఈ ఊర్లో సీనియర్ నాయకుడు ఆవాల వెంకటరెడ్డి గారు అని ఉంటాడు. ఆయనే బిడ్డ నీకు తెలివి బాగున్నదని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించిన తర్వాత ఆరంగేట్రంలోనే ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా స్టార్ట్ అయ్యాడు. 3 సార్లు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్గా ఎదిగిన తర్వాత విడియాల జనార్దన్ రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు బిడ్డ నీకు మంచి పేరున్నది అని చెప్పి తెలంగాణ ఉద్యమం వైపు రా అని చెప్పి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీసుకున్న తర్వాత ఉద్యమంలో జాయిన్ అయ్యి అప్పటి నుండి నిర్విరామంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వరకు, లేనప్పుడు, ఓడిపోయినాక తర్వాత కూడా కొనసాగిండు. ఇంకొకటి ఈయన చేసిన పనులు కూడా ఇంకొకటి ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వాటర్ షెడ్ పథకం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఉంటాయి. అలాంటిది మన దగ్గర ఎందుకు లేదని చెప్పి కొట్లాడి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండి ఇప్పుడు ప్రస్తుత మన ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు ఎవరు ఈయన వేం నరేందర్ రెడ్డి మీద ఏది జడ్పీటీసీగా గెలిచి వాటర్ షెడ్ పథకాన్ని రాష్ట్రంలో అంటే తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదలు నల్లబెల్లి మండలానికి తీసుకొచ్చిన గనుడు. అదేవిధంగా ప్రతి వ్యక్తితోని సన్నిహితంగా ఉండేది. ఆయన తెలంగాణ ఉద్యమంలో తాకిన దెబ్బలు బోనిరిగింది, కండుపోయింది, కాలిరిగింది. ఇవన్నీ మాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రాథమిక ఆయుర్వేద ఆర్ఎంపీ డాక్టర్ను 2-3 సార్లు ట్రీట్మెంట్కి కూడా ఆయన దగ్గరికి వెళ్ళినా కాబట్టి నాకు తెలుసు. ఆయనకు ఉన్న సన్నిహితం మా కుటుంబానికి బాగుంది. తర్వాత ఆయన చచ్చిపోయాడన్న విషయం ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం, నమ్ముతున్నాం. దేవునికి చావుందా?
దేవునికి చావలేదన్నట్టు ఆయనకు చావెందుకు పెట్టిండు, ఆయన ఒక దేవుడు అని మేము భావిస్తున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎవరిని అడిగినా కానీ ఇదే విషయం చెప్తారు. కేవలం ఇక్కడ నల్లబెల్లిలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఇక్కడ నరసంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కానీ తను చేసినటువంటి సేవలని, తను చేసినటువంటి పని విధానం కావచ్చు, మిగతా వీళ్ళందరితో మెదిలేటువంటి విధానం కావచ్చు, వీళ్ళందరికీ కూడా అభ్రపరిచేటువంటి విధంగా ఉంటుంది. అటువంటి పెద్ది ఈరోజు లేడు అన్నటువంటి మాటను మేము ఏ విధంగా జీర్ణించుకోగలం? ఒక దేవుడికి చావు ఉంటుందా? కానీ ఇటువంటి దేవుడి ఎందుకు చావు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి కాసేపట్లో ఈ అంతిమ యాత్ర పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బాడీని సైతం కూడా వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు ఉంచిన తర్వాత నల్లబెల్లిలో, దాని తర్వాత అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే శ్మశాన వాటికి దగ్గర ఉంది, ఇది తన సొంత పొలంలోనే ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.